83లో తొలిసారి అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అసలు తేడా ఏమని చెప్పగలరా? విలువలు మా పడిపోయాయి. దేశవ్యాప్తంగా రాజకీయాలు విలువలు పడిపోతూ ఉన్నాయి. డబ్బు ప్రభావం పెరిగిపోయింది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. దాని ప్రభావం చూస్తూ ఉన్నాం. డబ్బు లేనిదే ఓట్లు లేవనేది, పదవులు కావాలంటే డబ్బు ఉండాలని, ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కావాలంటే డబ్బు కావాలనే ధోరణి రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒకప్పుడు డబ్బు ప్రభావం లేదు. మేము 82లో పోటీ చేసినా డబ్బు ప్రభావం లేదు. ఏదో ప్రచారానికి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇవాళ డబ్బు తండి అనే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రజలు కూడా అవినీతి పరులుగా మారి నాయకులను అవినీతి పరులుగా మార్చే పరిస్థితి రావడం బాధాకరం. ఇవాళ దాన్ని మేము తట్టుకోవని ముందుకు రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే బుచ్చే చౌదరి గారి రాజకీయ జీవితానికి ఒక విధంగా చూస్తే, అంటే తన ప్రయాణం మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా అటు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా సొంత పార్టీని అయినా సరే విమర్శించే స్థాయికి ఉన్నారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉండడం వల్ల, లేకపోతే దేన్నైనా సరే సహించకుండా ముక్కుసూటిగా చెప్పాలన్న ఆలోచన వల్ల. నేను ఒకటి పార్టీకి కమిటెడ్గా ఉన్న కార్యకర్తగా న్యాయం జరగాలి. ఎలా ఉంటుందంటే, మీరంతా కష్టపడి డయాస్ ఏర్పాటు చేసి మైకులు పెట్టి మీటింగ్లు పెట్టిన తర్వాత మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల ఏమి చేయని వాడు వచ్చి నాయకుడికి ఏం చెబుతాడు, నేనే చేశాను ఇదంతా అని చెప్తే నాయకుడు ఏమనుకుంటాడు, ఈడు చేశాడు అనుకుంటాడు. అసలు కష్టపడ్డవాడు గుర్తింపు లేకుండా పోతారు. అది దాన్ని నేను వ్యతిరేకం. అసలు మీరు దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో చేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్కడా కూడా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ మంత్రి అనే దాన్ని పడకుండా ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఇదే ఎందుకు అంటే మాజీ మంత్రి అనే దాన్ని ఎక్కడ వాడరు ఎందుకు? అసలు నేను పదవి ఉందా లేదా అని ఏనాడు చూడలే. పార్టీ పదవి ఉన్నా లేకపోయినా నేను పొలిట్ బ్యూరో రావడానికి అనేక సంవత్సరాలు పట్టింది. పార్టీ ఫౌండర్లో ఒకరిగా ఉన్న వాళ్ళం పొలిట్ బ్యూరో రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఈ మధ్య కాలమే కదా. అందువల్ల పదవి ఉందా లేదా కాదు, నాకు అప్పచెప్పిన బాధ్యతని పార్టీ తరఫున ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దగ్గర ఏ పని అప్పచెప్పినా చేసుకెళ్ళారు. అందరితో అనుసంధానం, కులాలకి మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అటు రాయలసీమలోను ఇటు తెలంగాణలోను ఆంధ్ర ఉత్తరాంధ్ర అందరితో సత్సంబంధాలు ఉంటాయి. నాకు వాళ్ళలో వైరుధ్యాలు ఉండొచ్చు కానీ నా దగ్గర వచ్చి అందరూ ఏకంగానే ఉంటారు స్నేహితులుగా. అంటే దీన్ని అంగీకరించకపోయినా చంద్రబాబుతో సమకాలికుడు అనేది బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నటువంటి ఒక పేరు. ఇద్దరు కలిసి ఇంచుమించుగా రాజకీయాల్లో ఒకే సమయంలో వచ్చినటువంటి వాళ్ళు, ప్రయాణం కూడా కొనసాగుతున్నటువంటి. ఎందుకు ఇన్ని సార్లు, అంటే 7 నెలల మంత్రి పదవి కాకుండా ఇన్ని సార్లు పోటీ చేసినా మీరు అసలు మళ్ళీ మంత్రి పదవి అనే ఛాన్స్ రాకుండా పోయింది? అసలు కారణాలు ఏమైనా? వాళ్ళ ఇష్టం, పార్టీ అధినాయకుడు ఇష్టం, ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. గెలవటం రావటం మా కష్టాన్ని బట్టి, ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి గెలుస్తాం. ఇవాళ ఎందుకంటే నాకంటే సీనియర్, ఏ మాట ఆయన రాజకీయాల్లో నాకంటే సీనియర్. పార్టీ పరంగా అయితే కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి మేము సీనియర్లు కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా నాకంటే సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే పార్టీ పరంగా నేను సీనియర్ మోస్ట్ ఇన్ ద పార్టీ. ఇవాళ ఉన్న గంటల్లో 82లో ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు నేనే సీనియర్ మోస్ట్. ఇవాళ పదవి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి కమిటెడ్, ఈ రోజుకైనా కమిటెడ్. మొన్న నేను సీనియర్ మోస్ట్ ఆశించాం, ఇస్తారేమో అని అనుకున్నాం, ఇవ్వలేదు. దాని ఈక్వేషన్లో మరొకటో ఏం చేశారు నాకు అనవసరం. అంత మాత్రం అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. నా పని నేను చేస్తాను. అంటే 2014లో కూడా ఆశించారు. అప్పుడు తర్వాత ఇప్పుడు మొన్న 24లో అధికారులు వచ్చినప్పుడు కూడా మంత్రి పదవి ఆశించినా ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు? దీని వెనక ఏమైనా కారణాలు ఏమైనా చూడొచ్చు? ఐ డోంట్ నో. ఆ ఈక్వేషన్, సామాజిక ఈక్వేషన్ మరొకటో ఏదో ఈ జిల్లా స్వరూపం మీద మాట్లాడతారు. నేను రామభక్తుడిని మొదటి నుంచి కూడా, ఎన్టీ రామారావు భక్తుడిని. రామారావు గారి కోసం ఆఖరి దాకా ఉంటాం కూడా. అంటే ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది, 96లో అటు ఎన్టీఆర్ చనిపోయే వరకు కూడా మీరు తోడుగానే ఉన్నారు. అప్పుడు మీరు ఎన్టీఆర్ వైపు ఉన్నారు కాబట్టి తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మీరు చంద్రబాబుకి యాంటీగా ఉన్నారు కాబట్టి మీకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపుతూ వస్తున్నారు అనేది ఒక విమర్శ. ఇక అవన్నీ నాకు అనవసరం. రామారావు గారు చచ్చిపోయేదాకా తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు అంటిపెట్టుకుని ఉన్నాం. తర్వాత చంద్రబాబు గారి పిలుపు మేరకు మళ్ళీ వచ్చాం. ఆ రోజు నాకు తెలుగుదేశం టికెట్లో సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా ఉన్నాను. రామారావు గారు చచ్చిపోయినప్పుడు ఆయనతో పాటు ఉండి పోరాటం చేసాం ఆయన కోసం. ఆయన మరణించిన ఎవరి కోసం నేను పోరాటం చేయాలి? ఆ సందర్భంలో చంద్రబాబు గారి పిలుపు మేరకు మళ్ళీ వచ్చి పార్టీలో మళ్ళీ కలిసి బీఫారాలు ఇస్తున్నారు, గెలుస్తున్నారు, వెళ్తున్నారు. సార్, ఎవ్వరికి అసలు ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ సంబంధించి వల్లభనేని వంశీ అంటే ఇప్పుడు అవి రికార్డ్స్ లో కూడా లేవని చెప్తున్నారు. అసలు ఆ రోజు భువనేశ్వరరావు గారి మీద మాట్లాడిన సమయంలో అసలు ఏం మాట్లాడారు ఏంటి? మీరు కూడా ఉన్నారు ఆ టైం? దుర్మార్గుడు. నాతో బాగానే ఉంటారు వీళ్ళందరూ. నేను తిడతా, చనువుగా కేకలేస్తా, దుర్మార్గులారా రౌడీలారా అని తిడతాను. అలాగే అంటాను, నా చనువుగా పడతారు. ఎవరినైనా ఇప్పుడు పేరు నాయనైనా వాళ్ళైనా వాళ్ళ నాన్నగారితో వాళ్ళతో అనుబంధంలో నేను ఒక్కోసారి ఏంట్రా పనికిమాలిన స్టేట్మెంట్లు పనికిమాలిన అంటాను, ఇలాగే అనేవాడు. అయినా గౌరవించేవాడు. పెద్ద ఆయన, సిన్సియరు,
కమిటెడ్ లీడర్ అని నన్ను ఏమో లేదు, నువ్వెవడరా నాతో అంటాను, నన్ను అంటాను కంటే అది అంతతో అయిపోదు. వంశీ కానీ నాని కానీ హద్దులు మీరారు. అలాగే పేరు నాని వాళ్ళు అంటాడు కూడా కులాల వారిగా జగన్మోహన్ రెడ్డి కపట నాటకంలో కులాలను రెచ్చగొట్టాడు. కమ్మ వాళ్ళ మీద కమ్మ వాళ్ళని, కాపుల మీద కాపుల్ని, పవన్ కళ్యాణ్ మీదకి కాపుల్ని అలా రెచ్చగొట్టుకుంటూ ఆయన విమర్శలు చేయించుకునేవాడు. మా పోటీ వాళ్ళం కన్స్ట్రక్టివ్గానే మాట్లాడేవాళ్ళం. ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎవరికి దొరకని విధంగా అంటే తప్పు చేసి కాదు, ఘాటుగా ఉంటుంది విమర్శ. ఎందుకు అసలు అసెంబ్లీలో భువనేశ్వర్ గారికి సంబంధించిన టాపిక్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అంటారు అసలు ఆ రోజు వంశీ? ఆ రోజున అతను పార్టీ మారదలిశాడు. అక్కడ అరాచకం జరిగింది, భూ కుంభకోణాలు జరిగినాయి, ఇళ్ల పట్టాల కుంభకోణాలు జరిగినాయి, మట్టి కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ కొంచెం చెడ్డగా వస్తుంది. ఆ సందర్భంలో స్థానిక కార్యకర్తలు వ్యతిరేకించారని చెప్పేసి, లోకల్ కార్యకర్తలు ఏదో అన్నారని చెప్పి, ఉమా గారికి ఆయనకి ఏదో తగాదా ఉందని చెప్పేసి చంద్రబాబు గారి భార్య గురించి చెడ్డగా మాట్లాడడం తప్పు కదా. ఈరోజు అనుభవిస్తున్నాడు. ఇవాళ పోసాని కృష్ణమురళి కావచ్చు, పెన్ని నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, రేపు పొద్దున అంబటి రాంబాబు, అందరూ తప్పు చేస్తేనే తప్పించుకోలేరు. పోసాని ఇవాళ ఏమన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లో చేశానన్నాడు. మేము మొదటి నుంచి అదే చెప్పాం. అసలు కారకుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితోటి బూతులు మాట్లాడిస్తున్నారు అన్నాం. అది ఇవాళ రుజువు అవుతుంది. కానీ ఇప్పటితోనే అరెస్టులు ఆగిపోతాయి, ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అసలు ఏమంటారు మీరు దీని గురించి? ఆ ప్రభుత్వం తప్పులు చేసిన వాళ్ళని మందలించకపోగా వెంటేసుకొచ్చింది. తప్పు చేయని చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమీ లేని, అసలు లేని కేసులు సృష్టించి జైల్లో పెట్టారు. వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, మీరు బూతులు తిట్టేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, పిల్లల గురించి, సంతానం గురించి చెడ్డగా మాట్లాడడం ఎలా క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అందువల్ల శిక్ష తప్పదు. కానీ ఇక్కడ ఇంకొకటి విమర్శ కూడా ఉంది. అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు అటు వల్లభనేని వంశీ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, తర్వాత కొడాలి నాని కానీ, వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. చంద్రబాబు గురించి యాంటీగా మాట్లాడారు కాబట్టి, వీళ్ళు కూడా ఎదుగుతున్నారు కాబట్టి, ఎదుగుతున్న వాళ్ళని కట్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం కులంతో రాలేదు. ఇప్పుడు నేను కులం అంటే నేను నా సంగతి ఏంటి? కులం కాదు, తెలుగుదేశం అందరిది, బీసీలు, రెడ్లు అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా పేరు నాని ఒక సవాల్ చేస్తున్నాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, కొడాలి నాని అరెస్ట్ చేయండి అని. అంటే వాళ్ళ వైపు ఏం తప్పు లేదని దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇలాగే వంశీ సవాల్ చేశాడు, అలాగే సవాల్ చేశాడు పోసాని కృష్ణమురళి. ఈ సవాల్ చేసిన వాళ్ళందరికీ ఒక రోజు కాదు, రేపు పొద్దున దుర్యోధన బయటకు అయితే పట్టబోతుంది. సో రాజకీయాలు అంటే ఇందాక స్టార్టింగ్ లో మీరు మాట చెప్పారు, డబ్బుతో ముడిపడిపోయిన రాజకీయాలు అని. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు ఇది కొనసాగుతుంది అనుకోవచ్చు? మేము కక్ష లేదు, కానీ తప్పులు చేసిన వాళ్ళని వదలము. తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని అక్రమ కేసుల్లో ఇరికించేసి, తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు. వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి తప్పకుండా. రోజా ఏం మాట్లాడిందో మీకు తెలుసు. పోసాని కృష్ణమురళి వీడియోలు చూస్తారా? ఇప్పుడు ఏంటి మీ దాంట్లో వీడియోలు ఏంటి? పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడు? వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం లేదా? అయిపోయింది, నేను రాజకీయాలు మానేసి సరిపోద్దా? అధికార మదంతో నోటికి వచ్చినట్టు కారు కోతలు కోసిన వాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు, కుటుంబాలను రోడ్డు మీద రాని మహిళలను కూడా రోడ్డు మీద గీచిన వాళ్ళని వదలాలా? ఎందుకు వదలాలి? సో ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఈ అరెస్టులకు సంబంధించి లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేశాడు. ఆ రెడ్ బుక్ ఒక్కొక్కటి ఓపెన్ అవుతుందని, ఇంక ఎంతమంది పేర్లు ఉండొచ్చు దీంట్లో? ఆ రెడ్ బుక్ లో ఎంతమంది ఉన్నాయి? ఆ రోజునే చెప్పాడు, నేను ప్రతి జిల్లాలో జరుగుతున్న సంఘటనలు అది కొంతమంది అధికారుల దుష్ప్రవర్తన రాసుకుంటున్నాం, అధికారంలోకి వచ్చాక మేము చూసుకుంటాం అన్నారు. రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్ భిన్నంగా వస్తుంది. వాడు మర్చిపోకండి, రెడ్ బుక్ అవసరం లే, ప్రజలకు తెలుసు కదా ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏం చేశారు, ఏ జిల్లాలో ఎలా జరిగింది. మా జిల్లాలో ఒక కలెక్టర్ గారు ఆమె స్వయంగా 5,000 కూడా తీసుకొని భూములు బదలాయింపు చేస్తుంది. వాళ్ళు వదలాలా వీళ్ళందరినీ? సో భూములు దోపిడీ అంటున్నారు కాబట్టి, అంటే మీకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఆవు భూముల్లో కూడా మాజీ ఎంపీ హస్తం చాలా ఉంది భరత్కి సంబంధించి అని అంటూ ఉంటారు. ఎందుకు మరి అతనికి సంబంధించి ఏమన్నా ఆలోచన? నేనంటాను జగన్మోహన్ రెడ్డి చేస్తాం ఉంది దీంట్లో. మీకు తెలిసి పనికిరాని భూములు కొన్నారని తెలిసి ఆనాటి కలెక్టర్, ఎంపీలు అందరూ ఏకమయ్యారు. మీరు ఎంపీ, ఎమ్మెల్యే తగాదా వచ్చి బయటపడ్డాడు. అసలు నిలువెత్తు నీళ్లుంటే ఈ రోజు కూడా నీళ్లు పదండి చూద్దాం. ఇప్పుడు అన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించి జరిగినటువంటి ఈ భూమాఫియాకి సంబంధించి మీ ప్రభుత్వంలో ఏమన్నా దీని మీద ఎంక్వైరీ విచారణ? తప్పకుండా. వాళ్ళు ఏం చేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి తప్పుడు ప్రకటన ఇప్పించారు. ముంపు ప్రాంతం కాదని కోర్టులో అఫిడవిట్ చేశారు. కోర్టును కూడా తప్పుదారి పట్టించారు. ఇవాళ కోర్టులో అఫిడవిట్ వేయాలి, మళ్ళా వేసి విచారణ జరగాలి ఎలా దోపిడీ జరిగిందో. ఇవాళ కూడా నిలువెత్తు నీళ్లు ఉన్నాయి. ఎలా ఇల్లు కట్టుకుంటారు? 30 కిలోమీటర్లు వెళ్ళి ఇల్లు ఎలా కట్టుకుంటారు? వీటన్ని సమగ్ర విచారణ జరగాలి. అవసరం ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కోణంలో జరిగిన దగా మీద విచారణ జరగబోతుంది. చేస్తారా ఏమన్నా విచారణ?
కమిటీకి సంబంధించి దీని మీద 100%. కమిటీ వేయడం జిల్లాల వారీగా రెవెన్యూ ద్వారా విచారణ జరుగుతుంది.